తెలుగుదేశం పార్టీ మహానాడు కడపలో జరుగుతున్న సందర్భంగా పెనుకొండ నుండి 44 సైకిళ్లపై యువగలం టీం కడపకు బయలుదేరి వెళ్లింది. వీరికి సంఘీభావంగా మంత్రి సవిత సైకిల్ తొక్కి వారికి మద్దతుగా ఉత్తేజపరిచారు. కడప గడ్డలో తెలుగుదేశం పార్టీ మహానాడు భారీగా జరుగుతుందని తెలిపారు మంత్రి సవిత. ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు తరలి వస్తున్నారని పేర్కొన్నారు. 44వ మహానాడు సందర్భంగా కడప సభకు 44 సైకిళ్లతో 44 మంది యువగలం టీంతో లోకేష్ బాబు స్ఫూర్తితో దాదాపు 200 కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేపట్టారని, తెలుగుదేశం పార్టీ పట్ల ఉన్న అభిమానం వారికి పూర్తి శక్తినిస్తుందని అన్నారు. ఇక 44వ మహానాడు కడపలో ఒక చారిత్రాత్మక కథ సృష్టిస్తుందని, రాష్ట్రంలో మరోసారి తెలుగుదేశం జెండా ఇక విజయకేతనం ఎగరవేస్తుందని మంత్రి సవిత పేర్కొన్నారు. అందరూ చేసుకునే అతిపెద్ద పండగ మహానాడు. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల కోసం, కులాలకు మతాలకు అతీతంగా పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టారు. ఆ రోజు నుంచి మరి 43 మహానాడు కార్యక్రమం చేసుకున్నాం. మరి ఈరోజు రాయలసీమలో, ముఖ్యంగా మా రాయలసీమలో కడపలో ఈరోజు రేపటి రోజు 3 రోజులు మహాపండగ జరుగుతోంది. ఆది సందర్భంగా మా యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారి టీం, అంటే యువకులందరూ మేము కూడా మా పెనుగొండ నియోజకవర్గం నుంచి సైకిల్ యాత్ర చేస్తాం. నారా లోకేష్ బాబు గారికి సంఘీభావం తెలుపుతూ ఆయన స్ఫూర్తితో మేము కూడా సుమారుగా 200 కిలోమీటర్లు మేము సైకిల్ యాత్ర చేస్తాం, మహానాడుకు వస్తామని యువతంతా బయలుదేరారు. వారికి కూడా చాలా సంతోషం. అది 44వ మహానాడుకు 44 సైకిళ్లతో యువగలము టీం అంతా బయలుదేరి వెళ్ళటం చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా అక్కడ ఇన్ఛార్జ్